సర్వోన్నతుడైన దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు తిరిగి దేవుని మాటలను మీతో పంచుకునే అవకాశాన్ని ప్రేమామయుడైనటువంటి రక్షకుడు నాకు అనుగ్రహించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఈ వర్తమానాన్ని వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభములు, అభినందనలు తెలియచేస్తూ దేవుని దివ్యమైన తోడ్పాటు, దేవుని యొక్క కృపా సహాయం మీ అందరికీ సమృద్ధిగా అందాలని, అలాగే మీ ద్వారా అనేక మంది జీవితాలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను, ప్రార్థిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యతల ద్వారా ఈ విధంగా దేవుని యొక్క పనిలో ముందుకు అడుగు వేయడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. మిమ్మల్ని, నన్ను, మనల్ని సంరక్షిస్తూ కావలసిన కాపుదల, కృప మనకు అనుగ్రహిస్తూ మనల్ని బలపరిచి నడిపిస్తూ ఉన్న మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగును కాక. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మాత్రమే. అలాగే ప్రతిరోజు మన జీవితాలకు ఎదురవుతూ ఉన్నటువంటి మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాస్తంత కలవరాన్ని, ఆందోళనను కలిగిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి ఎంతోమందికి దీవెనకరంగా ఉండడానికి దేవుడు మనలను బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నందుకు కూడా మనం ఎంతో దేవుని స్తుతించాలి. నాకు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటే చాలా ఇష్టం. బైబిల్ కాలేజీలో నేను కొరింథీ పత్రికలను ప్రత్యేకంగా విద్యార్థులకు నేర్పడం జరిగింది. అపోస్తలుడైన పౌలు అనేకమైన ప్రాక్టికల్ ఇష్యూస్ ఏవైతే సంఘం ఎదుర్కొంటున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రస్తావిస్తూ వాటికి జవాబులుగా మొదటి కొరింథీ పత్రిక రాశాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో ఆనాటి అనేక మంది దుర్బోధకులు బయలుదేరి అపోస్తలుడైన పౌలు యొక్క అపోస్తత్వాన్ని, అలాగే అతనికి ఉన్నటువంటి దేవుని పరిచర్యలో ఉన్నటువంటి అతని అధికారాన్ని, వీటన్నిటినీ కూడా వ్యతిరేకిస్తూ అతనిని తృణీకరించడం జరిగింది. అతన్ని వ్యతిరేకించారు, అతని పరిచర్యను వ్యతిరేకించారు, అతని పనిని వ్యతిరేకించారు, అతని ఆకారాన్ని గురించి విమర్శించారు. అలాగే అతడు బోధిస్తున్నటువంటి బోధన గురించి రకరకాలైన రీతుల్లో విమర్శలు చేశారు. ఈ విధంగా దుర్బోధకులు చాలామంది బయలుదేరి కపటమైన మాయోపాయాలతో, వంచనతో వారు దేవుని యొక్క పరిచర్యను చేస్తూ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని పౌలు గారికి తెచ్చిపెట్టారు. ఆనాటి కొరింథు పట్టణం పూర్తిగా వ్యాపారాత్మకమైనటువంటి పట్టణం అని, అలాగే భయంకరమైన విగ్రహారాధనతోనూ చెడుతనముతోనూ నిండిన పట్టణం కూడా. బైబిల్ పండితులు, బైబిల్ వ్యాఖ్యానకర్తలు, అలాగే ఆనాటి చాలామంది పెద్దలు కొరింథు పట్టణాన్ని గురించి మాట్లాడినప్పుడు అది ఈ లోకంలో ఉన్నటువంటి ఒక మాయ సంత అని పిలిచారు. ప్రజలను వంచించి, మాయ చేసి, అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసి వ్యక్తుల యొక్క జీవితాలను మోసగించేటువంటి తత్వం కొరింథు పట్టణంలో బాగా ఉండేది. కొరింథు పట్టణం బహు విగ్రహారాధనకు సంబంధించిన పట్టణంగా కూడా ఆ దినాల్లో పేరుగాంచింది. కొరింథు పట్టణం భయంకరమైనటువంటి అవినీతికి, అపవిత్రతకు, పాపానికి, వ్యభిచారానికి కూడా కేంద్ర స్థానంగా విలసిల్లింది. అలాంటి కొరింథు పట్టణంలో దేవుని దాసుడైనటువంటి పౌలు దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి పూనుకున్నప్పుడు ఆనాటి ప్రపంచంతోనూ, ఆనాటి ప్రజలతోనూ మమేకమైపోయినటువంటి కొంతమంది వ్యక్తులు పాపాన్ని కానీ, అవినీతిని కానీ, అక్రమాన్ని కానీ, అక్రమ సంపాదనను కానీ వీటిని సీరియస్గా తీసుకోకుండా వాటిని తమ లాభార్జన కొరకు వాడుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రజల పాపాలను సీరియస్గా తీసుకోకుండా దాన్ని లైట్గా తీసుకొని ప్రజల యొక్క బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి పూనుకున్న అనేక మంది దుర్బోధకులు ఆ దినాల్లో ఉండేవారు. వారి మధ్యలో దేవుని యొక్క సేవకుగా పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని యొక్క సువార్తను కలిపి చెరపకుండా సువార్తను సువార్తగానే ప్రజలకు బోధించి సువార్త సత్యములోనికి ప్రజలను నడిపిస్తూ ఉన్న సమయంలో అనేక మంది దైవజనుడైన పౌలును వ్యతిరేకించారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రజలకు రక్షణార్థమైన సువార్తను ప్రకటిస్తూ ఉన్న సమయంలో ఆయన బోధిస్తున్నటువంటి బోధలను చాలామంది వ్యతిరేకించారు, ఆయనను తృణీకరించారు. కారణం ఏమిటి అంటే ఆనాడు ఉన్నటువంటి ప్రజల యొక్క స్వార్థపరత్వానికి, సంకుచితమైన విధానాలకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అడ్డుకట్టలు వేశారు. వారి వేషధారణను ఖండించాడు.
దేవుని మందిరాన్ని వ్యాపార పుటిల్లుగా వాళ్ళు మార్చివేస్తే దేవుని యొక్క మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. అటువంటి దానిని మీరు వ్యాపార పుటిల్లుగా మార్చివేశారు అంటూ వారిని ఖండించాడు. వారిలో ఉన్న స్వార్థాన్ని, వారిలో ఉన్న పాపాన్ని, వారిలో ఉన్న అవినీతిని, వారిలో ఉన్న వేషధారణను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఖండించిన దరిమిలా ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన తమకు రావాల్సిన లాభాలు పోతున్నాయి అనే భావనతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు తృణీకరించడం జరిగింది. ఆయన అడ్డు తొలగించుకోవడానికి కూడా నానా విధాలైన ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన పిలుపును పొందినటువంటి, ఆ పరిచర్యను పొందినటువంటి దైవజనుడైన పౌలును కూడా వారు అదే కోణంలో వ్యతిరేకించడం ప్రారంభించారు. పౌలు వివిధమైన స్థలాల్లోనికి వెళ్ళినప్పుడు ఆయన పరిచర్య ద్వారా అనేక మంది మార్పు చెందినటువంటి వ్యక్తులు తమకున్న అక్రమ వ్యాపార కార్యకలాపాలను వదిలేశారు. అలాగే రకరకాలైనటువంటి శాతబడి శక్తులు, అలాగే దురాత్మ శక్తులు, ఇవన్నీ దేవుని సేవకుల ద్వారా వెళ్ళగొట్టబడినప్పుడు వారు అన్నారు, ఇతగాడి ద్వారా మా వ్యాపారం పోతుంది, మా వ్యాపార లాభ సాధనము పోయింది అని అనుకొని పౌలు గారి మీద పగబట్టి పౌలును తీసుకుని వెళ్ళి జైల్లో కూడా పెట్టించారు. ఏది వారి లాభ సాధనం? సోదె చెప్పే వ్యక్తులు వాళ్ళ లాభ సాధనాలు, అన్యాయాలు అక్రమాలు వాళ్ళ లాభ సాధనాలు. అలాగే ఈనాటి ప్రపంచంలో కూడా త్రాగుబోతుతనం, అలాగే అనేక రకాలైనటువంటి దుర్వ్యసనాలకు సంబంధించినటువంటి పదార్థాలను సమాజానికి అందడం, డ్రగ్స్ ప్రజలకు అందించడం, అలాగే విగ్రహారాధనను ప్రజలకు అందించడం, అవినీతిని ప్రజలకు చేరవేయడం, ఇవన్నీ కూడా కొంతమంది మతమౌఢ్యం కలిగిన చాలస్తపు వ్యక్తులు మతాన్ని వ్యాపారాత్మకంగా ధనార్జన కోసం వాడుకుంటున్న వ్యక్తులకు తమ లాభం పోయింది, లాభం పోతుంది అని అనుకుంటారు. అవన్నీ మానేస్తే, చెడుతనం మానేస్తే, చెడ్డవాళ్ళు ఎవరు నీ దగ్గరకు రావడం మానివేస్తే నీకు లాభాలు రావు. అది చాలామంది యొక్క దుర్వ్యాపారం చేసే వ్యక్తుల యొక్క అభిప్రాయాలు. దేవుని సేవకుడు ఎప్పుడూ కూడా ఇలాంటి అక్రమ వ్యాపారాలకు గండి కొడతాడు, అవినీతి చర్యలకు అడ్డొస్తాడు. చీకటిలో తన వెలుగును ప్రకాశింపచేసి చీకటి క్రియలు జరగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలాగే తప్పుడు పనులు చేస్తున్నటువంటి వ్యక్తులను ఖండిస్తాడు, గద్దిస్తాడు. అవసరమైతే వారి యొక్క తప్పిదాలను ఎత్తి చూపించడం ద్వారా వారిని అవమానపరచడానికి కాదు కానీ వారిని సరిదిద్దడానికి వాటిని ఎత్తి చూపిస్తాడు. ఇవన్నీ కొంతమందికి కంటగింపుగా తయారవుతాయి. వారి యొక్క వంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా ఫీల్ అవుతారు. అందుచేత వాళ్ళు వ్యతిరేక్తతను వ్యక్తం చేస్తారు తప్ప అభినందించరు. అయ్యా మీరు మాకు మంచి చెప్పారు అని చెప్పి ఎవడు అభినందించడు. మాకొచ్చే లాభాలను నువ్వు దెబ్బతీస్తున్నావు అని అనుకుంటారంతే. ఈ రోజున ప్రపంచంలో కూడా నీతిమంతుడు, యథార్థవంతుడు, సక్రమమైన విధానాలు కలిగినటువంటి ఎవరైనా ఒక వ్యక్తి, మోసాలు జరగకుండా ఆపడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వారి మీద ప్రజలు పగబట్టడం అనేది కామన్గా తయారవుతున్న విషయం. ఇది ఆనాడు ఈనాడు కూడా ఉంది. ప్రపంచంలో మానవ జాతిలో పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో, పాపములో నుండి పాపము ద్వారా లేక అవిధేయత ద్వారా ఈ అవక్షణాలన్నీ కూడా మానవ జీవితంలోనికి వచ్చి కూర్చున్నాయి. అసూయలు వచ్చాయి, ద్వేషాలు వచ్చాయి, అనేక రకాలైన విషపు చూపులు నిలిచే పద్ధతులు వచ్చాయి. ఇవన్నీ కూడా సమాజంలోనికి వచ్చి కూర్చున్నాయి. దైవజనుడైనటువంటి ఆమోసు కూడా, ప్రవక్త అయిన ఆమోసు మాట్లాడుతూ అంటాడు, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పే వారి మీద జనులు పగబడతారు అని. అదే కోణంలో దైవజనుడైన పౌలు దేవుని పరిచర్య చేస్తూ ఉన్న సమయాల్లో ఈయన గాని కూడా చాలామంది వ్యతిరేకించారు. ఈయనను ఒక తృణప్రాయంగా ఎంచారు. నీవెంత అని అన్నారు, నువ్వు ఆఫ్టర్ ఆల్ అని చెప్పారు. దేవుని కొరకు సరి అయిన పని చేస్తూ ఉంటే, సక్రమమైన పనిని జరిగిస్తూ ఉంటే ఆ పని యొక్క విలువ ఎరగని వారు కానివ్వండి, ఆ పని జరగడం ఇష్టం లేని వారు కానివ్వండి, తమ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుంది అనే భావన కలిగిన వారు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఆ విలువలను సరిగ్గా గమనించకుండా మిగిలినటువంటి వ్యక్తులను తృణీకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే సత్యాన్ని బోధించే వారిని తృణీకరించడం జరుగుతుంది. ఇక్కడ ఒక మాట కూడా చెప్పి ముందుకు వెళ్తాను. నెహెమ్యా పడిపోయిన ప్రాకారాలను కట్టడానికి పూనుకున్నాడు. కాలిపోయిన గుమ్మాలను తిరిగి మరలా పునర్నిర్మించడానికి అతడు ఉద్యుక్తుడయ్యాడు. ఆ బృహత్తరమైనటువంటి సేవా కార్యక్రమాన్ని అతడు కొనసాగిస్తూ ఉన్న సమయంలో అదే ప్రాంతంలో ఉన్నటువంటి టోబియా,
సన్బల్లట్టు, గెషము అనే కొంతమంది దుర్బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు ఆ పనిని ఆపడానికి ప్రయత్నించారు. ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎన్ని ప్రతికూలతలు కలిగినా దేవుడు తన గుండెల్లో ఉంచినటువంటి భారాన్ని బట్టి ఆ పనిని కొనసాగించుకుంటూ వెళుతూ ఉంటే వాళ్ళు నెహెమ్యాను ఎగతాళి చేసి, పనివారిని ఎగతాళి చేసి, దుర్బలులైన ఈ యూదులు కట్టే ఈ కట్టడం నిలబడుతుందా? ఒక నక్క దీని మీదకి ఎగిరితే ఇది కుప్పలాగా కూలిపోతుంది. కుప్పలుగా ఉన్నటువంటి చెత్తను, రాళ్లను ఏరివేయడం వీళ్ళ వల్ల సాధ్యమా? ఈ దుర్బలులు ఏమైనా చేయగలరా అంటూ వారిని దుర్బలులు అని, వాళ్ళు బలహీనులని, వాళ్ళ యొక్క పని ఎందుకు నిలబడదని, అది కూలిపోతుంది అంటూ ఎగతాళి చేశారు. చాలాసార్లు వాస్తవికమైనటువంటి కార్యక్రమాలు, సక్రమమైన పనులు చేస్తూ ఉన్న సమయంలో ఇలాంటి విమర్శలు సహజంగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అక్కడక్కడ. దైవజనుడైనటువంటి పౌలు విషయంలో కూడా ఇదే విధమైనటువంటి అనేకమైనటువంటి ప్రతికూలతలు అతడు ఎదుర్కొన్నాడు. ప్రతి ఘటనలు అతడు ఎదుర్కొన్నాడు. పౌలు ఇదేదో ఒక డిడాక్టిక్గా ఏదో బోధలు చేయడానికి పూనుకోవడం లేదు, కానీ తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఈ పుస్తకంలో పేర్కొనడం జరిగింది. తన వ్యక్తిగతంగా తనకున్నటువంటి అనుభూతులను మాట్లాడుతూ తాను ఎందుకు నియమించబడ్డాడో, తను ఎవరో, తాను ఎలాంటి వాడో వీటన్నిటినీ చాలా హంబులుగా ఒప్పుకుంటూ ఈ పత్రికను రాస్తూ దేవుడు తనకిచ్చినటువంటి గొప్ప పరిచర్యను గురించి దేవుణ్ణి ఘనపరచడం ప్రారంభించాడు. అమెరికా దేశంలో రెస్టోరేషన్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ జరుగుతుంది. కానీ అదే సమయంలో ఈ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలు నేను ఇక్కడ నుండి యూట్యూబ్ ద్వారా నేను సంఘానికి, మన విశ్వాసులకు అందరికీ అందజేస్తున్నాను నేను అదే అధ్యాయంలో నుంచి. కానీ ఆ అధ్యాయం నన్ను కూడా చాలా ఇంప్రెస్ చేసింది. దాని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, గతంలో కూడా దాన్ని అనేక సార్లు నేను ధ్యానించాను. నేను చెప్పాను కదా, టీచ్ చేశాను అని కూడా. దాంట్లో ఉన్నటువంటి చాలా విషయాలు నా యొక్క వ్యక్తిగత జీవితానికి కూడా అన్వయించుకుంటూ ఉంటాను నేను. దాంట్లో ఉన్నటువంటి మాటలు పౌలు యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగత ఆ అనుభూతులను గురించి అతను మాట్లాడుతున్న తీరు, అది చూస్తున్నప్పుడు నాకు నేనుగా అనేక సార్లు పరిశీలన చేసుకున్నాను. హూ ఐ యామ్, నేను ఎవరిని, నేనెంత బలహీనుణ్ణి, నేనెంత అజ్ఞానిని, నేనెంత తెలివి తక్కువ వాడిని, నేనెంత విద్యావిహీనుణ్ణి, నేనెంత అల్పుణ్ణి. ఇంత అల్పుడనైన నన్ను దేవుడు ఎన్నుకొని ఈ పరిచయ చేయమని నాకెందుకు అప్పగించాడు? మేధావులు ఉన్నారు కదా, జ్ఞానులు ఉన్నారు కదా, తెలియగలిగిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కదా, సమర్థత కలిగిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కదా అని అనుకుంటూ నన్ను నేను పరిశీలన చేసుకొని నన్ను ఎన్నుకున్నటువంటి, నన్ను తన పరిచర్యలో తన కృపచేత నాకు దేవుడంటూ ఒక స్థానాన్ని ఇచ్చి నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ వస్తున్నాను. నేను రెస్టరేషన్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి ఏర్పాటు చేయబడినటువంటి అధ్యాయం, ఆ అధ్యాయంలో ఉన్నటువంటి 7వ వచనం ముఖ్య వచనం, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుడయ్యుండునట్లు ఈ మంటిఘట్టములలో ఆయన ఈ ఐశ్వర్యాన్ని మాకు కలగచేశాడు అని అన్నాడు. ఇదే అధ్యాయంలో నుంచి నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. కావున మేము అధైర్యపడము అన్నాడు. ఈ పరిచర్య పొందినందువలన మేము అధైర్యపడం, కావున మేము అధైర్యపడం అనేటువంటి మాటలను అతడు తెలియచేయడం జరిగింది. మేము అధైర్యపడం. మొదట వర్తమానంగా దాన్ని నేను మీకు ఇచ్చాను. రెండవదిగా బలాధిక్యం. ఆ బలాధిక్యము మామూలమైనది కాదు, అది దేవుని వలన అయినది అన్నాడు. అనే మాట మీద మనం గత రాత్రి మాట్లాడుకున్నాం. ఆధిక్యత దేని నుంచి వచ్చింది? బలము నుండి వచ్చింది. ఆ బలం ఎవరు? మన దేవుడే మన బలం. వాస్తవానికి మనం బలహీనం, మనం శక్తిహీనులం. కానీ దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చాడు. ఆ ఆధిక్యతకు కారణం ఆయన బలం. ఈ రాత్రి అదే మూలవాక్యాన్ని ఆధారం చేసుకొని నేను మీతో మరికొద్ది నిమిషాల పాటు ముచ్చటించడానికి ఇష్టపడుతున్నాను. ఈ రాత్రి నేను మీతో మాట్లాడబోయేది ఏమిటంటే మంటి ఘటములు మహదైశ్వర్యం. అదే వాక్య భాగంలో ఉంటుంది, మంటి ఘటములు మహదైశ్వర్యం అని. ట్రెజర్ ఇన్ ఎర్తర్న్ వెజల్స్. మంటి ఘటములు మహదైశ్వర్యం. దైవజనుడైనటువంటి పౌలు తనకు వస్తున్నటువంటి అనేక ప్రతిఘటనలు, ప్రతికూలతలలో అతడు ఎక్కడ
ఏ విధమైనటువంటి భేషజాలకు వెళ్లకుండా, అతిశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, అతడు హంబుల్గా తన్ను తాను తగ్గించుకుంటూ దేవుడు తనకు అప్పగించిన పరిచర్యను గురించి మాట్లాడుతూ, దేవుడు తనకు అనుగ్రహించిన రక్షణను గురించి మాట్లాడుతూ, దేవుడు తనకు అనుగ్రహించిన బలాన్ని గురించి మాట్లాడుతూ, దేవుడు తనకు అనుగ్రహించిన కృప ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతూ అతడు ఏమంటున్నాడంటే, ఈ మట్టి ఘటాలు అని తన్ను తాను పాయింట్ చేసుకుంటూ అంటున్నాడు, ఈ మట్టి ఘటములలో దేవుడు తన మహదైశ్వర్యాన్ని లేక ఐశ్వర్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు అన్నాడు. మేము కేవలం మట్టి ఘటములు అనే విషయాన్ని అతడు చెప్పడం జరిగింది. తాను కేవలము మట్టి పాత్ర అనే విషయాన్ని తాను అంగీకరించాడు. ఇంత ఆధిక్యత మనకేదైనా ఉంటే, చిన్న టాలెంట్స్ మన దగ్గర ఏదైనా ఉంటే, ఓ చిన్న మర్మాలమైన బయలుపరిచేటువంటి సామర్థ్యత మన దగ్గర ఉంటే, మనము చాలా వాల్యుబుల్ పర్సన్స్ లాగా మనల్ని మనం బోస్ట్ చేసుకోవడం ప్రారంభిస్తాం. వీఆర్ సో గ్రేట్ అని చెప్పుకుంటాం. కానీ పౌలు తాను గ్రేట్ అని చెప్పడం లేదు. చాలాసార్లు పౌలు తన వ్యక్తిగత సాక్ష్యాన్ని మాట్లాడేటప్పుడు కూడా నేను పాపులలో ప్రధానుడను అని చెప్పాడు, నేను అత్యల్పుడను అని మాట్లాడాడు. తనకున్నటువంటి లోటుపాట్లను గురించి ఆయన చాలా చక్కగా చెప్పడం జరిగింది. నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను అని చెప్పాడు. ఈ విధంగా తనకున్నటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో, తన లోపతాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పౌలు చాలా హంబుల్గా, వినయంగా, విధేయతగా అంగీకరించడం జరిగింది. తనను వ్యతిరేకించేవారు, తనను విమర్శించే వారికి అతడు ఇస్తున్న జవాబు అది. ఎస్, మీరు నన్ను మంటిగటం అనొచ్చు, చేతగాని వ్యక్తిని అనొచ్చు, లేక మీరు నన్ను తృణీకరించవచ్చు, నేను కేవలం మట్టి ఘటాన్నే. నీవెంత అనే మాట మీరు ఒకవేళ అంటే, అవును నేనెంత, నేను అతి సామాన్యుణ్ణే, నాకే వాల్యూ లేదు, నేను కేవలం మట్టి ఘటాన్ని. ఈ మట్టి ఘటానికి విలువ లేదు. ఈ మట్టి ఘటం చాలా చౌకబారుది. మట్టి ఘటానికి పెద్ద వాల్యూ ఉండదు. అదే మీరు రాగి కుండ కానివ్వండి, లేకపోతే బంగారపు గిన్నె కానివ్వండి, వెండి గిన్నె కానివ్వండి, వీటన్నిటికీ ఉన్నటువంటి విలువ చాలా ఎక్కువ. కానీ మట్టి దానికి ఉండేటువంటి విలువ చాలా తక్కువ. మట్టికి విలువ ఏమి పెద్దగా ఉండదు. మట్టి పాత్రకు విలువ లేదు, మట్టి కుండకు పెద్ద విలువ లేదు. కానీ ఆ మట్టి ఘటము లోపల ఒకవేళ బంగారాన్ని దాస్తే, ఆ మట్టి ఘటము లోపల వెండిని ఒకవేళ దాచిపెడితే, ఆ మట్టి ఘటము లోపల అనేక రకాలైనటువంటి ఇత్తడి, వెండి, బంగారపు నాణ్యాలను గనక దాంట్లో దాచిపెడితే దానికి విలువ ఎంత ఉంటుంది? దేన్ని బట్టి వచ్చింది దానికి విలువ? మట్టి కుండ దాని యొక్క మెటీరియల్ని బట్టి, దాన్ని బట్టి దానికి విలువ లేదు. కానీ దాని లోపల పోయబడినటువంటి ఏదైతే ఉందో, దాని లోపల ఉన్న సరుకు ఏదైతే ఉందో దాన్ని బట్టి మట్టి ఘటానికి కూడా విలువ వస్తుంది. నేను విలువలేని వ్యక్తినే, కానీ క్రీస్తు నాలో ప్రకాశించడం ద్వారా అంధకారములో నుండి వెలుగు కలుగునుగా అని పలికిన దేవుడు క్రీస్తు యేసు యొక్క మహదైశ్వర్యాన్ని లోకంలోనికి వెల్లడి చేయడానికి, ఆయన స్వార్థను వ్యాపింప చేయడానికి ఆయన నాలో ప్రకాశించినందువలన నా యొక్క విలువ పెరిగింది. నా విలువకు కారణం ఆయన, అంతేగాని నా విలువకు కారణం నేను కాదు. నా విలువకు కారణం నా కులం కాదు, నా విలువకు కారణం నా మతం కాదు, నా విలువకు కారణం నా దగ్గర ఉన్నటువంటి మరే విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి మరే కార్యక్రమాలు కాదు. కానీ ఒక వ్యక్తి ఈ రోజున విలువైన వ్యక్తిగా మలచబడడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, భౌతికంగా చెప్పాలి అంటే అతనికి ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి, అతని యొక్క దగ్గర ఉన్న సొమ్మును బట్టి అతడు విలువగా ఎంచుతారు సమాజం. కానీ మనం విలువగా ఎంచబడేది, దేవుని యొక్క దృష్టిలో మనం విలువగా ఎంచబడేది ఎప్పుడో తెలుసా? దేవుని యొక్క ప్రకాశత మనలోనికి వచ్చినప్పుడు, దేవుని సువార్త మనలోనికి వచ్చినప్పుడు. అలాగే బలాధిక్యత అనే మాట గత రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఆయన బలము మన జీవితంలోనికి వచ్చినప్పుడు మన విలువ కూడా దేవుడు చాలా ఘనమైనదిగా ఎంచుతాడు. దేవునికి స్తోత్రం. పైన ఉన్నటువంటి మన ఆకారాన్ని, మట్టి పాత్రను చూచినప్పుడు సమాజము తృణీకరించవచ్చు. కానీ మన లోపల ఉన్నటువంటి ఆ ట్రెజర్ యొక్క విలువ అర్థమైతే ప్రతి ఒక్కడు ఆ మట్టి పాత్రలో ఉన్నటువంటి ఐశ్వర్యం కొరకు ఆరాట పడక తప్పదు. ఇతరులకు అది తెలియనంత కాలం
దాన్ని మట్టి పాత్రగానే భావిస్తాడు. కానీ ఆ మట్టి పాత్రలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు ఆ మట్టి పాత్రను ప్రతి ఒక్కడు అభినందించడం, ఆ మట్టి పాత్రనే పూజించడానికి పూనుకుంటాడు. చాలా మంది వ్యక్తులు మట్టి పాత్రకి ఎక్కడి నుంచి వచ్చింది విలువ? లోపల ఉన్నటువంటి ఐశ్వర్యమే దానికి వాల్యూ తెచ్చింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని మత్తయి సువార్తలు తీసుకొని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యమును గుర్చిన కొన్ని ఉపమానాలు చెప్పాడు. ముఖ్యంగా 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా దేవుని రాజ్యాన్ని గుర్చిన ఉపమానములతో నిండిన అధ్యాయం అది. ఆ అధ్యాయంలో ఆయన 13వ అధ్యాయం 44వ వచనంలో, అలాగే 13వ అధ్యాయం 46వ వచనంలో రెంటిలో కూడా పొలములో దాచబడినటువంటి ధనమును గుర్చి, అలాగే మంచి ముత్యములను వెతుకుతూ ఉన్నటువంటి ఒక వ్యాపారస్తుని గురించినటువంటి విషయాలు అతడు ప్రస్తావించడం జరిగింది. ఎక్కడుందండి ఆ ధనం? పొలములో దాచబడిన ధనం. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది. ఒక వ్యక్తి ఆ పొలాన్ని దున్నుతూ ఉంటే, ఆ వ్యక్తి పొలాన్ని తవ్వుతూ ఉంటే దాచిపెట్టబడిన ధనం అతనికి దొరికింది. అలాగే మరొక వ్యక్తికి మంచి ముత్యాలు దొరికాయి. ఆ పొలాన్ని వాళ్ళు కొనుక్కున్నారు. వాస్తవంగా కొనుక్కున్నది ఏమిటో తెలుసా? మట్టిని కొనుక్కున్నారు వాళ్ళు. పొలం మట్టిని కొనుక్కున్నాడు ఆ వ్యక్తి. తనకున్నదంతా అమ్మి ఆ మట్టి పొలాన్ని కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు? అతనికి తెలుసు ఆ మట్టి పొలంలో అందరికీ కంటికి కనబడుతున్నది మట్టి పొలమే, అది మట్టే, లేకపోతే దాంట్లో ఇంకేమేమి ఉన్నాయో, ముళ్ళ కంపమైన పెరిగాయేమో, లేక ఇంకేమున్నాయో తెలియదు. మిగిలినటువంటి వాళ్ళు ఆ భూమిని పెద్దగా కేర్ చేయడం లేదు. కానీ ఈ వ్యక్తి మాత్రం తనకు కలిగినదంతా అమ్మి వెళ్ళి ఆ పొలం కొనుక్కోవడానికి కారణం ఏంటంటే అక్కడ దాచిపెట్టబడిన ధనం. అలాగే ఆ మంచి ముత్యాలు అతడు కనుగొన్నాడు. కాబట్టి ఆ ముత్యాలు ఉన్న ప్రాంతాన్ని అతడు కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాడు. దేవుని పిల్లలారా, దేవుడు మన లోపల దాచిపెట్టింది కూడా అదే. లోకము నిన్ను గ్రహించినా గ్రహించకపోయినా, లోకం నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోలేకపోయినా, లోకం ఒకవేళ నిన్ను తృణీకరించినా, లోకం నిన్ను ఏవగించుకున్నా, లోకం కాదు పొమ్మని నిన్ను తృణీకరించినా, నీ లోపల దాచిపెట్టబడినటువంటి ఆ ధనం ఏదైతే ఉందో, లేకపోతే నీ లోపల ఉంచబడినటువంటి ఆ సువార్త వెలుగు ఏదైతే ఉందో, నీ లోపల ఉన్నటువంటి దేవుని ప్రేమ ఏదైతే ఉందో, దేవుని యొక్క పరిశుద్ధత ఏదైతే ఉందో, ఒక్క మాటలో చెప్పాలి అంటే ద గాస్పెల్, సువార్త ఏదైతే లోపల ఉందో, నీ కొరకై మరణించి నీ కొరకై తిరిగి లేచిన ప్రేమామయుడైన యేసు, నీ లోపల ఉన్న యేసు ఎవరైతే ఉన్నారో ఆ యేసును బట్టి పరలోకంలో నీ విలువ చాలా గొప్పదవుతుంది. దేవునికి స్తోత్రం. ఇవి మట్టి ఘట్టాలే, కానీ గట్టి ఘట్టాల లోపల ఐశ్వర్యం ఉంది. ఈ మట్టి ఘట్టానికి ఎవడు పెద్ద వాల్యూ ఇవ్వకపోవచ్చు, కానీ దీనిలో ఉండేటువంటి ఐశ్వర్యం గొప్పది. మనలో ఉండేటువంటి బలహీనతలు చాలా ఉన్నాయి. ఆ బలహీనతలను బట్టి మనం ఎందుకు కొరగాని వాళ్ళమే, కానీ దేవుడు బలహీనులైనటువంటి మనలను ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. దైవజనుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మాట్లాడుతూ అంటాడు, మీలో గనులైన వారు, గొప్ప వంశపు వారు చాలా మంది ఎంపిక చేయబడలేదు, కానీ దేవుడు జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న వెర్రి వారిని ఎంచుకున్నాడు. అలాగే దేవుడు మిమ్మల్ని ఎంచుకుంటున్నటువంటి సమయంలో చాలా చక్కగా వ్రాస్తాడు. మొదటి కొరింథీ పత్రికలో ఏమంటాడు తెలుసా? దేవుని ఎదుట ఏ శరీరియు అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని అర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఆయన లేకపోతే మన జీవితాలకు వాల్యూ ఏముంటుంది? మట్టి కుండ ఎన్నిక లేనిదే, మట్టి కుండ నీచమైనదిగానే ఎంచబడొచ్చు, మట్టి కుండ ఒకవేళ తృణీకరించబడొచ్చు. బంగారం అంటే ఇష్టపడేవాళ్ళు, వెండి అంటే ఇష్టపడేవాళ్ళు, అలాగే రకరకాలైన సొమ్ములంటే ఇష్టపడేవాళ్ళు, అనేకమైనటువంటి సోకులంటే ఇష్టపడేవాళ్ళు, ఘనతలను ఇష్టపడేవాళ్ళు, ఆడంబరాలను ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరికీ ఈ మట్టి ఘటాలు నీచమైనవిగానే కనబడతాయి. వీటికి పెద్ద వాల్యూ అనేది వాళ్ళ జీవితాల్లో ఎవరికి కనబడదు. సమాజం ఎదుట విలువైన వ్యక్తిగా కనబడడానికి ఆడంబరాల కొరకు పరుగులెత్తొద్దు. దేవుని యొక్క సువార్త మీ జీవితంలో ఉన్నట్లయితే జస్ట్ నువ్వు మంటి పాత్రమైనా, నిన్ను ఎవరు పెద్దగా ఖాతరు చేయకపోయినా, నీ జీవితమే అనేక మందికి ఆదర్శంగాను, అనేక మందికి ఐశ్వర్యంగాను, అనేక మందికి ఘనత తెచ్చేదిగాను ఖచ్చితంగా మారేటట్లుగా దేవుడు చేస్తాడు. నీ జీవితాన్ని ముగించే లోపు నువ్వెంతో మందికి దీవెన పంచిపెట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చి ఘనమైనటువంటి రీతిలో ఎంతో మందిని ఉన్నతమైనటువంటి రీతిలో తీర్చిదిద్ది నీ జీవితాన్ని కొనసాగించేటట్లు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏ బంగారపు పాత్ర సమాజానికి ఇవ్వలేనంతటి గొప్ప ఆశీర్వాదాన్ని మట్టి పాత్రమైన నీవు ఇవ్వగలిగేటట్లుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎన్నిక లేని వ్యక్తుల్ని ఎంచుకున్నాడు, సాధారణమైనటువంటి వ్యక్తులు ఎంచుకున్నాడు. మనందరం బలహీనులమే. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు చాలా బలమైనటువంటి వారు, తెలివి కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, చాలా మంచి వాళ్ళు, పవిత్రులైనటువంటి వ్యక్తుల్ని కాదు దేవుడు ఎన్నుకున్నది. తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు అద్భుతంగా దర్శించి వారిని ప్రేమించి వారిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఈ పత్రికను రాస్తున్నటువంటి దైవజనుడైనటువంటి పౌలు ఒకప్పుడు సౌలుగా ఉండేవాడు, దేవునికి వ్యతిరేకి. అక్కడ నేను చెప్పాను, అతడు దూషకుడు, హింసకుడు, హానికరుడు. అతడిని దేవుడు ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ సంఘాన్ని నిర్మూలన చేయాలి అని కంకం కట్టుకొని బయలుదేరాడు. దమస్కు గేటు దగ్గర, దమస్కు వీధిలో, దమస్కు దారిలో, మార్గంలో దేవుడు అతనిని దర్శించి అతనిని సందర్శించడం మాత్రమే కాదు, నీవు నేను ఏర్పరచుకున్న సాధనము అని చెప్పాడు. అననీయతో కూడా మాట్లాడుతూ అతడు నేను ఏర్పరచుకున్న సాధనము అని అననీయతో దేవుడు మాట్లాడాడు సౌలును గురించి. చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకుని రావడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను అంటూ దేవుడు అతనితో మాట్లాడాడు. అతడు బలహీనుడే, అతడు వ్యతిరేకే, కానీ దేవుడు అతడిని అద్భుతంగా దర్శించడం జరిగింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మంది బలహీనులైన వ్యక్తుల్ని, లోపాలతో నిండినటువంటి వ్యక్తుల్ని కూడా దేవుడు అద్భుతమైన రీతిలో తన సాధనాలుగా వాడుకొని లోకానికి అద్భుతమైనటువంటి దారి చూపించాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులైనటువంటి ప్రజలను కాదు దేవుడు ఎన్నుకున్నది, లోకంలో నుండి తృణీకరించబడిన సామాన్యమైన ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు పరిశుద్ధుల కొరకు ఈ లోకంలోనికి రాలేదు. బైబిల్ బోధిస్తుంది, మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన యుక్త కాలమున భక్తిహీనుల కొరకు తన జీవితాన్ని అప్పగించాడు అని. పాపులను ఆయన కోరుకున్నాడు. ఎందుకు? పాపం చేయడానికి ప్రేరేపించడానికి కాదు, వారిలో ఉన్న పాపాన్ని తీసివేసి పాపిని కూడా మంచివానిగా తీర్చిదిద్ది పాపిని ఒక యోగ్యునిగా మలచి ఆ పాపి పరిశుద్ధునిగా మార్చబడిన తరువాత ఆ పరిశుద్ధపరచబడిన పాత్రను సమాజానికి దీవెనకరగా ఆయన ఉంచడానికి దేవుడు పాపిని కూడా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. మట్టి ఘటాలనే మనం ఆయన ఎంచుకోవడం చాలా అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తొలి మానవుడైనటువంటి ఆదాము మట్టిలో నుండి తీయబడ్డాడు, కానీ అతని విలువ, అతని ఘనత, అతనికున్న జ్ఞానం, అతనికున్న తెలివి ఇవన్నీ ఎప్పుడొచ్చాయి అతనికి? ఆ మట్టి బొమ్మలో అతని నాసికారంధ్రాల్లో దేవుడు ఎప్పుడైతే తన జీవవాయువును ఊదాడో అతడు జీవించే ప్రాణిగా మారాడు. ఆ ట్రెజర్ అనేది ఏదైతే ఉందో, దేవుని జీవం అనే ట్రెజర్ అంటానే అక్కడ. దేవుని సువార్త మనకొక ట్రెజర్. అంధకారంలో నుండి వెలుగు కలుగుగా కానీ పలికిన దేవుడు మన లోపలికి వచ్చి ప్రకాశించడం ఏదైతే ఉందో అది ఒక ట్రెజర్. అదేవిధంగా దేవుడు తన జీవమును ఆదాములో ఊదాడే, ఆ జీవము అతనికి ఒక ట్రెజర్, అది ఐశ్వర్యం. అతడు జీవించే ప్రాణిగా మారాడు. అదే లేకపోతే అతడు ఏమవుతాడు చెప్పండి? అది కేవలం ఒక మట్టి ఘటమే, అది మన్నే. ఆ తరువాత కూడా ఆదాము అవిధేయుడై పాపి అయిపోయాడు. అతనితో పాటుగా అతని యొక్క జనాంగం కూడా పాపముతో నిండిపోయింది. పాపముతో నిండిపోయినటువంటి మానవులను కూడా దేవుడు తన కొరకు అనేక సార్లు ఎన్నుకొని వారిని చాలా ఘనమైనటువంటి పాత్రలుగా ఆయన వినియోగించుకున్నాడు.
Since there are no sinless people, God must choose his ministers from the fallen, weak, imperfect human race. పాపము లేనివాడు అంటూ ఎవ్వడు లేని ఈ ప్రపంచంలో నుంచి దేవుడు పడిపోయిన, బలహీనులైన, అలాగే అసంపూర్ణులైన మానవ జాతిని దేవుడు తన పని కొరకు ఆయన ఎన్నుకొని వాడుకొని వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మనమందరం పడిపోయిన వాళ్ళమే, మనమందరం బలహీనులమే, మనమందరం ఇంపర్ఫెక్ట్ పీపులమే, ప్రజలమే, మనమందరం కూడా మట్టి ఘటాలమే. కానీ దేవుడు తన దయను చూపించాడు మన ఎడల, దేవుడు తన కృపను మన ఎడల చూపించాడు, దేవుడు తన కనికరాన్ని మన ఎడల కనపరిచాడు. ఆయన మనలను ఆయన తన మహదైశ్వర్యంతో మన జీవితాలను నింపాడు, తన స్వార్థను నింపాడు, తన ప్రేమను నింపాడు, తన పరిశుద్ధతను నింపాడు, తన జీవాన్ని నింపాడు, తన కృపను మన ఎడల మన జీవితంలో నింపాడు. అందుకే మనం ఇంకా ఇలా జీవిస్తూ మనం ముందుకు అడుగులు వేయగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. మన బ్రతుకులు కేవలం మంటి ఘటాలు, క్లే పాట్స్. ఈ మంటి ఘటాల లోపల దేవుడు ఉంచినటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన మనకు అప్పగించినటువంటి సువార్త పరిచర్య. సువార్తనంతటినీ కూడా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోనే చాలా చక్కగా చెప్తాడు. నా సువార్త ప్రకారం, లేఖనముల ప్రకారం క్రీస్తు దావీదు సంతానంలో పుట్టాడు, ఆయన తిరిగి మరణించాడు, మృతులలో నుండి తిరిగి లేచాడు. సువార్త అంతా అదే. సువార్త అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానములో ఇమిడి ఉంది. దేవునికి స్తోత్రం. దానిని దేవుడు మన లోపలికి తీసుకుని వచ్చి ఇచ్చాడు. దాని ద్వారా కలిగినటువంటి దీవెనను దేవుడు మనకిచ్చాడు. జ్ఞానము మానవుని రక్షించలేదు, చదువు మనుషుల్ని రక్షించలేదు, పదవులు మనుషుల్ని రక్షించలేదు, మహామేధావులు ఎవరు కూడా మనుషుల్ని రక్షించలేదు. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో మన జీవితాలకు దేవుడు అద్భుతమైన విమోచన కలిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు మనను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దైవజనుడైనటువంటి పౌలును అనేక మంది తృణీకరించినటువంటి సందర్భాలు అనేకమైన ఉన్నాయి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే కొంతమంది దుర్బోధకులైన వ్యక్తులు, పౌలంటే గిట్టని వ్యక్తులు, పౌలు చాలా అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉంటే అతని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ వాళ్ళు అన్నారు, అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. ఆయన మీద కామెంట్స్ అట ఇవన్నీ. ఏమని? అతని పత్రికలు బాగానే ఉంటాయ్యా, భలే రాస్తాడు, అతని దగ్గర బాగా తెలివితేటలు ఉన్నాయి, భలే రాస్తాడు, కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతనికి ప్రసంగం కూడా చాలా చక్కగా చేయడం పెద్దగా రాదు, అతని ప్రసంగము కొరగానిది అని అతని మీద వ్యాఖ్యానాలు చేసేట కొంతమంది ఆరేటర్స్. పౌలు వాళ్ళ యొక్క ఉద్దేశంలో, పౌలు వాళ్ళ యొక్క జీవితంలో, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ప్రకారంగా ఆలోచిస్తే, Paul according to them was not a very imposing figure. He lacked good looks, charm and oratorical skills. అతని జీవితంలో అతడు చూడడానికి పెద్ద గుడ్ లుకింగ్ ఫిగర్ ఏమి కాదట, ఆకర్షణీయమైనటువంటి ఆకృతి అతనికి లేదు, చూడడానికి అతడు అంత సౌందర్యభరితమైన వ్యక్తి ఏమి కాదు, చక్కటి ఒడ్డు పొదుగు ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆకృతి అతనికి ఏమి లేదు. అంత మాత్రమే కాదు, అనేక మంది వక్తలు ఉన్నారు, వక్తృత్వపు పోటీల దగ్గరకు వెళ్ళి నిలబడితే దాంట్లో కూడా పౌలు గారు పెద్దగా అంత ఆరేటర్షిప్తో మాట్లాడగలిగినటువంటి వక్తృత్వం కలిగిన వాడు కాదట అతడు. అందుచేత అతనిని మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా కాస్తంత తృణీకరించేవాళ్ళు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఏవేవో పిట్ట కథలు చెప్పి, రకరకాలైనటువంటి కథలు చెప్పి జనాలను మభ్యపెట్టి చాలా చక్కగా వాళ్ళంతా కూడా చాలా చక్కగా అమర్చి వేసి
ప్రజలకు ఏదో ఏదో చెప్తుంటే అహో ఓహో అని చెప్పి నోళ్లు తెరిచి వినేవారట లోకంలో ఉన్నట్టు మిగిలిన ఆరేటర్స్ అందరూ మాట్లాడుతూ ఉంటాయి. దేవుని యొక్క సువార్తను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు దాన్ని పెద్దగా పట్టించుకొని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పౌలు విషయంలో అనేక సార్లు అలజడులు చేశారు అతని ప్రసంగా వినకుండా. కొంతమంది అతని యొక్క ప్రసంగాలు విని చాలా అద్భుతంగా పట్టబడిన వ్యక్తులు ఉన్నారు, రక్షించబడిన వ్యక్తులు ఉన్నారు. కానీ అనేక మంది దాన్ని వ్యతిరేకించారు. కొంతమంది మతమౌఢ్యం కలిగిన వ్యక్తులు అతన్ని పెద్దగా లెక్క చేయలేదు. గతి పత్రికలో కూడా అతనికి ఉన్నటువంటి నేత్రాలు ఏదో కొంచెం జబ్బు నేత్రాలట. అందుచేత అతని కళ్ళను బట్టి కూడా కళ్ళు కూడా పెద్ద ఆకర్షణీయంగా ఉండేవి కాదు. దాన్ని బట్టి కూడా అతన్ని కొంచెం లుక్ డౌన్ చేసి మాట్లాడేవాళ్ళట జనాలంతా. పౌలు వేటిని కూడా తన మీదకి వస్తున్న విమర్శలను దేనిని కూడా పెద్దగా పట్టించుకొని బలహీనుడైపోలేదు. కానీ దానంతటినీ కూడా హృదయపూర్వకంగా స్వీకరించాడు, అంగీకరించాడు. నేను బలహీనమైన ఘటాన్ని, నా బలహీనతలు అనేకమైన ఉన్నాయి. నేను ఆకారానికి పెద్ద సుందరమైన వ్యక్తిని కాకపోవచ్చు, స్ఫురద్రూపిని కాకపోవచ్చు, అందగాడిని కాకపోవచ్చు, ఆకర్షణీయమైన ముఖం నాకు లేకపోవచ్చు, ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం నాకు లేకపోవచ్చు, నేను పెద్ద ప్రీచర్ని కాకపోవచ్చు. కానీ దేవునికి నాకు ఉండే సంబంధం ఉందే, ఆయన నాలో ఉంచినటువంటిది ఏదైతే ఉందో అది చాలా అద్భుతం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పూర్వకాలంలో నిధులను దాచిపెట్టినప్పుడు నిధులను తీసుకుని వెళ్ళిపోయి ఇనప పాత్రలోనో ఇత్తడి పాత్రలోనో వేసి భూమిలో పాతిపెట్టి దాచేవాళ్ళు కాదు. వాళ్ళు మట్టి పాత్ర లోపల ఈ యొక్క నిధులను పోసి వాళ్ళ యొక్క బంగారాన్ని కానీ వెండిని కానీ దీనంతటిని పోసి కాల్చబడి తయారు చేయబడిన పాత్ర, కాల్చబడి రూపొందింప చేయబడినటువంటి పాత్రను తీసుకొని ఆ పాత్ర ద్వారా వాళ్ళ అద్భుతమైనటువంటి రీతిలో వారు ఆ యొక్క పాత్రను రూపొందింప చేసి ఆ పాత్ర లోపల వాళ్ళు చక్కగా ఈ నిధులన్నిటినీ కూడా దాచి పెడుతూ ఉండేవారు. వాళ్ళు ఎర్త్రన్, భూ సంబంధమైన మట్టి పాత్ర. గ్రీకు పదం ఒకటి ఇక్కడ ఉంది, ఓస్ట్రాకినోస్ అనేటువంటి ఒక పదాన్ని ఇక్కడ వినియోగించడం జరిగింది. ఓస్ట్రాకినోస్ అనేటువంటి పదము ఏమిటంటే అది బేక్డ్ క్లే, అదంతా కూడా కాల్చబడి రూపొందింప చేయబడినటువంటి కాల్చబడినటువంటి మట్టితో చేయబడినటువంటి ఒక పాత్ర అది. పౌలు దీని గురించి డిస్క్రైబ్ చేస్తూ ఇలా అంటాడు అనుకుంటున్నాను నేను. ఆల్ డిస్క్రైబ్స్ హియర్ వేర్ జస్ట్ కామన్ పార్ట్స్. సాధారణమైనటువంటి పాత్రలను గురించి పౌలు వర్ణిస్తున్నాడు ఇక్కడ. అవి ఎలాంటివో తెలుసా? చీప్, బ్రేకబుల్, ఈజీలీ రిప్లేసబుల్ అండ్ వర్చువల్లీ వాల్యూలెస్. పౌలు ఈ పాత్రలను గురించి మాట్లాడుతున్నప్పుడు అవి చాలా చీప్ అట, చాలా ధర తక్కువ, చౌక, అవన్నీ కూడా పగిలిపోయేటువంటివి, తేలికగా మార్చివేయగలిగేటువంటివి, రీప్లేస్ చేసేటువంటివి అవి. అలాగే చెప్పాలి అంటే అవి విలువ తక్కువవి, అవి వాల్యూలెస్. ఇటువంటి వాటి లోపల అద్భుతమైనటువంటి రీతిలో నిధులను దాచిపెట్టేవాళ్ళు వాళ్ళు. Occasionally they were used to hide valuables such as gold, silver and jewelry. వీటి లోపల దేన్ని దాచిపెట్టేవారో తెలుసా? మట్టి పాత్రల లోపల, కాల్చబడి తయారు చేయబడినటువంటి మట్టి పాత్ర లోపల వారు బంగారాన్ని, వెండిని, నగలను వీటన్నిటినీ కూడా దాచిపెడుతూ ఉండేవారు. మట్టి పాత్ర యొక్క విలువ దానిలో దాచబడినటువంటి ఈ నగలు, వెండి, వెలగలిగిన వీటన్నిటి మీద పైన ఆధారపడి ఉంటుంది. దేవుడు మన లోపల దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. మరో మాటలో చెప్పాలి అంటే, మరో ఆనందంతో నేను చెప్పాలి అంటే, వేటినో తీసుకుని వచ్చి ఆయన మనలో దాచడం కాదు, ఆయనే మనలోనికి వచ్చి మనలో చేరిపోయి మనలో దాగి ఉన్నాడు. ఆయన మన లోపల ఉన్నాడు. ఆయన దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు అని వ్రాయబడింది. ఈ దేహము దేవుని ద్వారా అనుగ్రహించబడి దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది అన్నాడు. ఇది మట్టి ఘటం, కానీ దేవుని యొక్క ఆత్మ మన లోపల నివసిస్తున్నాడు. దేవుడు మన లోపల నివసిస్తున్నాడు. అంతేకాదు, ఏదో మనం అందరం కూడా వెండి సింహాసనాలు, బంగారు సింహాసనాల మీద లోకంలో ఉన్న రాజులందరూ కూర్చుంటుంటే దైవజనుడైన పేతురు అంటాడు,
మీరందరికీ సరి అయినటువంటి రీతిలో ప్రత్యుత్తరం ఇచ్చేటట్లుగా మీ హృదయములందు యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి అన్నాడు. ఈ మట్టి పాత్రల లోపల యేసుక్రీస్తును ప్రభువుగా మనం ప్రతిష్ఠిస్తే ఆ ప్రభువు ఈ మట్టి పాత్రలలో నుండి సమాజానికి దిశానిర్దేశం చేయగలిగితే, సమాజానికి దారి చూపించగలిగితే, సమాజానికి వెలుగివ్వగలిగితే, సమాజం యొక్క ఆకలి దప్పులు తీర్చగలిగితే, సమాజం యొక్క పేదరికాన్ని ఈ మట్టి ఘట్టాల్లో నుంచి దేవుడు ఒకవేళ వారి పేదరికాన్ని తీసివేయగలిగితే, బంగారపు పాత్రల యొక్క విలువ కంటే ఈ మట్టి పాత్ర ద్వారా జరిగే ప్రయోజనం గొప్పది. దేవునికి స్తోత్రం. బంగారపు పాత్రలో ఉన్నటువంటి దాని ద్వారా ప్రజల యొక్క ఆకలి తీరకపోవచ్చు, కానీ మట్టి పాత్రలో ఉంచబడినటువంటి ఈ ఐశ్వర్యం ద్వారా ప్రజల యొక్క ఆకలి తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. బంగారపు పాత్రలో అన్నం పెట్టుకొని తింటున్నావు నువ్వు, కానీ మట్టి పాత్రలో బంగారాన్ని నింపాడు దేవుడు. బంగారపు పాత్రలో ఉన్నటువంటి అన్నంతో నీ కడుపు మాత్రమే నిండుతుంది, కానీ మట్టి పాత్రలో ఉన్నటువంటి ఈ బంగారంతో లక్షలాది మంది ప్రజల జీవితాలు ప్రభావితం చేయబడతాయి, వారి జీవితాలు దీవించబడతాయి. వారందరి యొక్క బ్రతుకులకు దేవుడు ఒక ఐశ్వర్యాన్ని దేవుడు అనుగ్రహించగలుగుతాడు. ప్రియ సోదరి సోదరులారా, మీరు నేను కేవలం మట్టి పాత్రలమే, కానీ దేవుడు దీని లోపల ఉంచిన సువార్త ఐశ్వర్యం ఉందే, దేవుని ప్రేమ ఐశ్వర్యం ఉందే, దేవుని జీవం ఏదైతే ఉందో అది ఉందే, అది చాలా ఉన్నతమైంది. అది చాలా మంది దగ్గర లేదు. లోకంలో ఉన్న జ్ఞానుల దగ్గర లేదు, లోకంలో ఉన్న బలవంతుల దగ్గర లేదు, లోకంలో ఎన్నికైన వ్యక్తుల దగ్గర లేదు, సింహాసనాల మీద కూర్చున్నటువంటి రాజుల దగ్గర లేదు. కానీ అల్పుడైన నీ దగ్గర, అల్పురావైన నీ దగ్గర, అతి సామాన్యమైన వ్యక్తివైన నీ దగ్గర దేవుడు దాన్ని ఉంచాడు, నీ లోపల ఉంచాడు, నా లోపల ఉంచాడు. అదే మన యొక్క అతిశయానికి కారణం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక చిన్న ప్యాసేజీని మీకు చదివి వినిపిస్తాను నేను. The world is filled with people too enamored with their own cleverness, importance and ability to be used by God. But when God chose the men through whom he would give his word to mankind, he did not choose the learned scholars of Alexandria, the distinguished philosophers of Athens, the eloquent orators of Rome, or the self-righteous religious leaders of Israel. ఆయన ఎవరిని ఎన్నుకోలేదా? ఎవరిని ఎన్నుకోలేదు ఆయన? He did not choose the learned scholars of Alexandria. అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి వేదాంతులను, ఆయన బాగా విద్యను గడించినటువంటి మేధావులైనటువంటి వారిని దేవుడు ఎన్నుకోలేదు. The distinguished philosophers of Athens, ఏథెన్స్లో ఉన్న తత్వవేత్తలను ఆయన ఎన్నుకోలేదు. The eloquent orators of Rome, రోములో ఉన్నటువంటి వక్తలు ఎవరైతే ఉన్నారో అనర్గళంగా మాట్లాడగలిగిన వక్తలను ఆయన ఎన్నుకోలేదు. Or the self-righteous religious leaders of Israel, ఇజ్రాయేలులో ఉన్నటువంటి స్వనీతి పరులైన మత నాయకులను దేవుడు ఎన్నుకోలేదు. కానీ ఆయన మట్టి పాత్రమైన నిన్ను, మట్టి పాత్రనైన నన్ను ఆయన తన యొక్క సువార్తతో నింపి, తన ప్రేమతో నింపి, తన కొరకు ప్రకాశించడానికి, తన యొక్క ప్రేమను లోకానికి వెల్లడి చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హావ్. ఎంత గొప్ప స్థితి ఇది. ఈ మాటలను నేను చూస్తున్నప్పుడు, వీటిని నేను ధ్యానిస్తున్నప్పుడు నాకుగా నేను దీన్ని నాకు వర్తింపజేసుకుంటున్నాను. ఇక్కడ అన్నాడు, learned scholars of Alexandria, he didn't choose. నేనేమి విద్యావంతుడిని కాదు, నేనేమి తత్వవేత్తని కాదు, నేనేమి ఆరేటని కాదు, నేనేమి మత సంబంధమైనటువంటి అనేక విషయాలను ఎరిగిన వ్యక్తిని కాదు. కేవలము మట్టి మాత్రుడను, మట్టి పాత్రనైన నన్ను దేవుడు ఎన్నుకున్నప్పుడు, నా వల్ల కాదు ప్రభువా అన్నాను నేను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ, నువ్వు గర్భములో రూపించబడక మునుపు నేను నిన్ను ఎరిగితిని, గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను అని అన్నప్పుడు, వద్దు ప్రభువా అన్నాను నేను. నాకేమీ తెలియదు, నాకేమీ చేత కాదు అని చెప్పాను.
ఆ రోజుల్లో నేను పోరంకి అనే గ్రామంలో ఊరు బయట ఉన్నటువంటి ఒక చిన్న పాడుబడిపోయినటువంటి పొగాకు గోడౌన్స్ ఉంటే వాటిని బాగు చేసుకొని దాంట్లో కాపురం ఉన్నాను నేను కొద్ది కాలం. అక్కడికి వెళ్ళడానికి కారణం ఊళ్ళో అమ్మ నాన్న ఉండేవారు. కానీ ఆ చేలల్లో రాత్రి పగలు నేను పనిచేస్తూ ఉండేవాడిని. ఆయిల్ ఇంజన్లు బాగు చేసేవాడిని, నీళ్లు పెట్టేవాడిని, చేలకు నీళ్లు పెడుతుండేవాడిని. పగలంతా కూడా బ్రహ్మాండమైనటువంటి మధ్యాహ్నం పూట మధ్యాహ్నం పూట భయంకరమైన త్రాసు పాములు, ఒక్కొక్కటి 9 అడుగులు 10 అడుగుల పొడవు ఉన్నటువంటి త్రాసు పాములు తిరుగుతూ ఉండేవి అక్కడ. అర్ధరాత్రి వేళ ఆయిల్ ఇంజన్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ ఇంజన్ ఆన్ చేయాలి అనుకుంటే బొస్సలు కొట్టేవి మరగబ్బలు లాంటివి కూడా అక్కడ. వీటన్నిటి మధ్యలో వాటిని అప్పుడప్పుడు చంపాను రాత్రి వేళల్లో కూడా. వాటి గురించి చెప్తే మా అమ్మ కంగారు పడి ఇల్లడికి ఏమవుతుందో, రాత్రిపూట అక్కడ ఎవరు ఉండరు, ఒక్కడే పనిచేస్తున్నాడు. కుటుంబాన్ని పోషించే కార్యక్రమంలో నాకు చేతనైంది ఏదో నేను చేసుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడు అమ్మ చాలా కంగారు పడి అక్కడే ఆచారాల్లోనే పొగాకు గోడౌన్స్ ఉంటే పాడుబడిపోయినవి వాటిని బాగు చేసి అక్కడ కూడా పుట్టలు పెట్టుంటే వాటిని పుట్టల్ని తవ్వి పాముని చంపి మండ్రగబ్బలను చంపి, ఒక రోజునైతే మా నాన్నగారు నేను ఇద్దరం కలిసి ఒక పుట్ట తవ్వుతూ ఉంటే ఇన్ని మండ్రగబ్బలు బయటపడ్డాయి. ఒక గంప నిండా మండ్రగబ్బల్ని చంపి ఎత్తి అవతల పారేశాం. దాంతా బాగు చేసుకొని అక్కడ నేను పని చేసుకుంటూ ఉండేవాడిని, కాపురం ఉండేవాడిని. ఏదో ఒక రీతిగా నా పొట్టని పోసుకుంటూ నా కుటుంబాన్ని కూడా నేనేదో ఒక రీతిగా ఆదుకోవాలి. నాన్నగారు కొంచెం బలహీనతో ఉన్నారు, నాన్నగారిని దొంగలు కొట్టారు, చేతులు విగాయి, నడుము దెబ్బతింది. అలాంటి పరిస్థితుల మధ్యలో అమ్మ కష్టపడి పొలాల్లోనికి వెళ్ళిపోయి కలుపు తీసి పొగకు తోటల్లోనూ అలాగే పసుపు తోటల్లో కలుపు తీయడానికి వెళుతూ ఉండేది అమ్మ కూలికి పనికి. అలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళకి అండగా నిలబడి ఏదో పనులు చేసుకొని బ్రతుకు తెరువు ఏదో కొనసాగించుకుందాం అని అనుకుంటున్న దినాల్లో దేవుడు అద్భుతమైన రీతిలో తన యొక్క స్వార్థ ప్రకాశాన్ని నా గుండెల్లో మరించాడు. దేవుని యొక్క ప్రేమ నన్ను రక్షించింది. రక్షించబడినటువంటి నేను ఇంకా చక్కగా ఇంకా బాధ్యతాయుతంగా నా కుటుంబం కోసం నేను ఏదో పని చేసుకుంటూ వెళ్తున్నాను. అలాంటి సమయంలో నా పని కొరకు రమ్మని దేవుడు పిలిచాడు. నా అయోగ్యతలను ఏకరువు పెట్టాను. నీ యోగ్యతలు నాకు అక్కర్లేదు, నాకు కావలసింది నీ విధేయత. నాకు నువ్వు కావాలి అని దేవుడు అడిగాడు. ఆయన బలవంతం చేసి గెలిచాడు. నేను కాదని అనలేకపోయాను. నేను ఆయన వెంటబడి వెళ్ళాను. ఇప్పటికీ కూడా నేను చేతైన వాడిని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు వచ్చు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ రోజుకు కూడా నాకేమీ రాదు అనే సంగతి నాకు బాగా తెలుసు. ఎవరైతే నన్ను రక్షించారో, ఎవరైతే తన పరిచర్యకు పిలిచాడో ఆయన సమయోచితంగా ఆయా సందర్భాలలో సమాజానికి ఇసుమంత సేవ చేసే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడంతే. దేవునికి స్తోత్రం. ఆదరణ లేక విలవిలలాడుతున్న వ్యక్తులు ప్రక్కన నిలబడి ఆదరించడానికి దేవుడి మట్టి ఘట్టాన్ని వాడుకున్నాడు. ఎన్నో సందర్భాలలో అనేక మంది యొక్క జీవితాలకు ఊరట కలిగించడానికి దేవుడు ఈ మట్టి ఘట్టాన్ని వినియోగించుకోవడానికి పూనుకున్నాడు. మట్టి ఘటములు మహదైశ్వర్యం. మనం పంచిపెడుతున్నది డబ్బు కాదు, మనం పంచిపెడుతున్నది ఏదో భౌతికమైనటువంటి పదార్థాలు కాదు. మనం పంచిపెడుతున్నది దేవుని ప్రేమ, మనం పంచిపెడుతున్నది దేవుని యొక్క దయ, దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క పరిశుద్ధత. అనేక మంది జీవితాలకు దిశానిర్దేశాన్ని చూపించి వారిని చెడు మార్గంలో నుండి మంచి మార్గంలోనికి నడిపించగలిగే కృప దేవుడిచ్చాడు. నేను విద్యావంతుని కాదు, కానీ నేను సేవ ఆరంభించి కొనసాగిస్తున్నటువంటి దశలో నా మేనగోడలు అరుణరేఖ, ఇప్పుడు కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నటువంటి బిడ్డ, అలాగే మేనల్లుడు, వాళ్ళంతా కూడా నా దగ్గరే పెదమామ అని చెప్పి అనుకుంటూ నా ప్రక్కనే ఉండేవారు. ఎప్పుడు సెలవు వచ్చినా నా దగ్గరే. ఎక్కడికి అంటే సెలవుల్లో ఎక్కడ ఉంటారు అంటే అక్కడి నుంచి అక్క బావ నా దగ్గరకు వచ్చేవారు, పిల్లలు నా దగ్గరికి వచ్చేవారు. మాతో కలిసి సువార్త కార్యక్రమాల్లో వాటిల్లో పాల్గొంటూ ఉండేవారు. మా దగ్గర ఉన్నటువంటి అనేక మంది పిల్లలకు వాళ్ళు కూడా స్ఫూర్తిప్రదంగా ఉండేవారు. ఆయా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో వాళ్ళతో చదువుకుంటున్నటువంటి మంచి మంచి స్కాలర్స్ని వెంటబెట్టుకుని వచ్చేవాళ్ళు. వాళ్ళల్లో కూడా చాలామంది మా పిల్లలు ఎలాగైతే నన్ను పెద్దమామ అనేవాళ్ళు, అందరికీ కూడా నేను పెద్దమామనే అయ్యాను. అందరూ పెద్దమామ అని చెప్పని పిలిచేవారు. అదే పిలుపుతో నన్ను
వాళ్ళకున్నటువంటి జ్ఞానం చాలా అమోఘం. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మట్టి ఘటాన్ని దేవుడు వాళ్ళందరి జీవితాలకు ఒక స్ఫూర్తిప్రదంగా ఎక్కడో ఒక చోట వాళ్ళ జీవితాలను టచ్ చేయగలిగే విధంగా దేవుడు నన్ను మా కుటుంబాన్ని వినియోగించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఓ రోజు జహీరాబాదులో మీటింగ్ పెడుతున్నాం. నా మేనల్లుడితో కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలందరూ వచ్చారు. అందరూ నా చుట్టూతో చేరి కొన్ని ప్రశ్నలు వేయడానికి పూనుకుంటూ వాళ్లకు దేవుని యొక్క మాటలు చెప్పడానికి దేవుడు కృపించాడు. వాళ్ళలో అనేక మంది రక్షించబడి గుడివాడ పట్టణానికి వచ్చి సభల్లో బాప్తిస్మాలు పొంది వెళ్ళారు. వాళ్ళు నా మేనల్లుడు చదువుకుంటున్నటువంటి సమయంలో కేదారేశ్వర్ అనేటువంటి మ్యాథ్స్లో చాలా ఆరితేరినటువంటి ఇంటెలిజెంట్ వర్కర్ ఒక స్టూడెంట్ ఒక అతడు ఉండేవాడు. నా కోరిక కానీ మా అక్క కోరిక కానీ ఒక్కటే, మా పిల్లలు చదువుకొని పెద్దవాళ్ళు అవ్వాలి, గొప్పవాళ్ళు అవ్వాలి, మేధావులు అవ్వాలి అనేది మా కోరిక కాదు. మేము ఎప్పుడు ఆశించలేదు. అక్క నాకంటే పెద్దది అయినా కూడా ఏనాడు కూడా నన్ను చిన్నవాడిగా నన్ను ఎప్పుడు భావించలేదు. నన్ను చాలా గౌరవించింది. మా అక్కలిద్దరూ కూడా, నాకు ఇద్దరు అక్కలు కూడా నన్ను ఎప్పుడు చిన్నవాడిగా, తమ్ముడుగా నన్ను ఎప్పుడు కూడా చిన్న చూపు చూడలేదు. వాళ్ళు ఎప్పుడు నన్ను చాలా గౌరవించారు. నా ఇంటిలో కానీ, నా కుటుంబంలో కానీ, బయట కానీ ఎక్కడైనా నేను ఈ రోజుకు కూడా గౌరవాన్ని పొందుతున్నాను అంటే ఆ గౌరవాన్ని అక్కలు నాకు తీసుకొచ్చి ఇచ్చారు. ఈరోజు నన్ను వాళ్ళకి నా ఎడల వాళ్ళు చూపిన గౌరవమే, నన్ను వాళ్ళు గుర్తించినటువంటి విధానమే వాళ్ళ పిల్లలు కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ నన్ను గుర్తించడానికి ఆస్కారం కలిగించింది. నా తెలివితేట కాదు, నా జ్ఞానం కాదు. ప్రతి చిన్న విషయానికి అక్కలు దైవజనుడు మన ఇంట్లో ఉన్నాడు, ఆయన అడుగుదాం, ఆయన మాట ప్రకారంగా చేద్దాం అనేటువంటి ఒకే ఒక విధమైనటువంటి మాటతో ఉండేవాళ్ళు. వాళ్ళు నాకంటే చదువుకున్న వాళ్ళు. మా ఇంట్లో చదువు తక్కువ అని నేనే, అందరూ చదువుకున్నలే. కానీ దేవుడు ఎందుకో నన్ను ఎన్నుకున్నాడు. ఆ పరిచర్య కొరకు నన్ను ఆయన పిలిచినప్పుడు అదే విధమైనటువంటి మట్టి పాత్రకు దేవుడిచ్చిన విలువ అది. ఈ మట్టి పాత్ర యొక్క విలువను నా అక్క గుర్తించారు నా జీవితంలో, అలాగే నా కుటుంబస్తులు గుర్తించారు జీవితంలో. అనేక మంది యొక్క జీవితాలు ప్రభావితం చేయబడ్డాని బట్టి దేవుని యొక్క కృప అత్యధికంగా విస్తరించడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, మన జీవితాలు కేవలం మట్టి పాత్రలు, ఇవి మట్టి ఘటాలు. కానీ దేవుడు మన లోపల మహదైశ్వర్యాన్ని ఉంచాడు. ఈ ఐశ్వర్యము ద్వారా మనం అనేకులను ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాం ఈరోజు. దీని ద్వారానే మనం అనేకులను వెలిగించగలుగుతున్నాం ఈరోజు. దీని ద్వారానే సాతాను చేతిలో ఉన్న అనేక మందిని విడిపించగలుగుతున్నాం ఈరోజు. దాని ద్వారానే ఆదరణ లేక కృంగిపోయిన వ్యక్తులకు ఆదరణ ఇవ్వగలుగుతున్నాం. బలహీనులను అనేకులను లేవనెత్తగలుగుతున్నాం ఈ రోజున. దేవుడు మనలను లేపడం మాత్రమే కాదు, మనలను లేపే వాళ్ళనుగా దేవుడు మారుస్తున్నాడు. We are not orators, we are not philosophers, we are not scholars, we are not religious leaders, but we are just earthen vessels. We are clay pots. But God has been using these clay pots for His glory, to show the light to the world, to lead people into the heaven, into His kingdom. దేవుని రాజ్యములోనికి ప్రజలను చేర్చడానికి వెలుగును చూపించే ఒక పాత్రలుగా అనేక మందికి ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, ప్రేమను పంచిపెట్టగలిగే పాత్రలుగా దేవుడు వాడుకుంటున్నాడు. స్కాలర్స్, లోకంలో ఉన్న స్కాలర్స్, ఫిలాసఫర్స్ ప్రేమను పంచలేదు సమాజానికి. వారి వేదాంతాన్ని ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నించారు. వారి తెలివితేటలను ప్రజలకు అందించడానికి పూనుకున్నారు. వారి తెలివితేటలతో సామాన్యమైనటువంటి ప్రజలు సరితూగలేక వాళ్ళందరూ కూడా కిరికి అణగదొక్కబడ్డారు. కానీ అణగదొక్కబడినటువంటి ప్రజలను దేవుడు పైకి లేవనెత్తడానికి, వారిని తన దగ్గరకు చేర్చుకోవడానికి దేవుడు జస్ట్ మట్టి పాత్రలను తన ఐశ్వర్యముతో నింపి అనేక మంది జీవితాలను ఆశీర్వాదకరంగా మలచడానికి దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఇవి కేవలము మట్టి ఘటాలు. కానీ దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా వినియోగించుకోవడానికి పూనుకున్నాడో చూస్తే అద్భుతమైనటువంటి ఆశ్చర్యం కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం అనేకమైనటువంటి
ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కొన్నాం. నిందించబడ్డాం, దూషించబడ్డాం, హేళన చేయబడ్డాం, తృణీకరించబడ్డాం. కానీ మన లోపల దేవుడు ఉంచినటువంటి ఐశ్వర్యాన్ని ఇంకా సమాజానికి పంచుతున్నాం. ఈ కొండ ఎప్పుడు పగులుతుందో నాకు తెలియదు. ఇది మట్టి కుండ, పగిలిపోయే కుండ. ఇది పగలడానికి ముందు దీనిలో ఉన్న ఐశ్వర్యాన్ని అనేక మందికి అందించాలి. పగిలిన తరువాత కూడా లోపల ఉన్న ఐశ్వర్యం అందరికీ అందాలి. ఇది శాశ్వత కాలం ఉండే కుండ కాదు. ఇది పగలక ముందు దీని లోపల దేవుడు నింపుతూ ఉంటే దానిని జనాలకు అందిస్తూ వెళ్ళడమే మన యొక్క బాధ్యత. దేవుడు ప్రేమను నింపుతున్నాడు, ప్రేమను అందిద్దాం. దేవుడు తన స్వార్థను నింపుతున్నాడు, దాన్ని అందిద్దాం. దేవుడు తన తేజస్సుతో మన బ్రతుకులను నింపుతున్నాడు, ఆ తేజస్సును అందిద్దాం. దేవుడు తన మంచితనాన్ని మన గుండెల్లో ఉంచాడు, ఆ మంచితనం మనది కాదు, దేవునిది. ఆ ప్రేమ మనది కాదు, దేవునిది. ఆ కృప మనది కాదు, దేవునిది. మనకున్నది ఏదైతే ఉందో అది ఏది మనది కాదు, అది దేవునిది. దాన్ని పంచుతూ వెళదాం. పగిలిపోయిన రోజున కూడా లోపల నుంచి అదే రావాలి, అందరికీ కనబడాలి. మనం పగిలిపోయిన రోజున, ఈ కుండ పగిలిన రోజున ఆ ప్రేమ ఇంకా స్పష్టంగా మొత్తం ప్రేమ యొక్క రాశి ప్రజల యొక్క ఎదుట కనబడాలి. ఆ మంచితనం కనబడాలి, ఆ దయ కనబడాలి, ఆ తేజస్సు కనబడాలి. దేవుని పిల్లలరా, లోపల ఉన్న కొన్నిసార్లు కనబడదు. పైన ఉన్నటువంటి మట్టిని బట్టి అందరూ తృణీకరిస్తూ వెళ్తారు. కానీ మనము చనిపోయి కూడా దేవునికి మహిమను తీసుకువస్తాం. దేవునికి స్తోత్రం. బ్రతికి ఉండి దేవునికి మహిమను తెస్తాం, చచ్చి కూడా దేవునికి మహిమను తీసుకుని వస్తుంది పాత్ర. దేవునికి స్తోత్రం. అందుకే దైవజనుడైన పౌలు అంటాడు, మనము బ్రతికినను క్రీస్తు వారమై క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం, చనిపోయినను క్రీస్తు కొరకు చనిపోతున్నాం అంటాడు. దేవునికి స్తోత్రం. బ్రతికితే క్రీస్తు కోసమే. ఈ మట్టి పాత్ర బ్రతికితే, పగలకుండా ఉంటే ఇది క్రీస్తు కోసమే. ఒకవేళ పగిలిపోతే కూడా క్రీస్తు కోసమే. దేవునికి స్తోత్రం. పగిలిపోతే కూడా క్రీస్తు కోసమే. దేవుడు పగిలినా పగలకపోయినా తన ఐశ్వర్యాన్ని మన లోపల ఉంచి, తన మహిమను మన లోపల, తన ఐశ్వర్యాన్ని మన లోపల ఉంచి అనేక మందికి దీవెనకరంగా ఉంచడానికి మనలను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. చివరి వరకు నమ్మకంగా జీవిద్దాం. ఎన్నో రకాలైనటువంటి తృణీకారాలు మీకు రావచ్చు, ఎన్నో రకాలైన దెబ్బలు తగలొచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు రావచ్చు. మీరంతా తృణీకరించబడుతున్నారా? మీరంతా కూడా అనేక సార్లు ఆటుపోటులను ఎదుర్కొంటున్నారా? మీ లోపల ఉన్న ఐశ్వర్యము అనేక మందిని ఐశ్వర్యంగా మార్చునుగాక, అనేక మందికి దీవెనలను అందించునుగాక. మీరు నలపబడి కూడా అనేకులకు సువాసనలను ఇచ్చుదురుగాక. మీరు నలగగొట్టబడి కూడా అనేక మందికి దీవెనలను పంచుదురుగాక. క్రీస్తు యొక్క ప్రేమ మీలో నుండి ప్రవాహమై మరెక్కువగా ప్రవహించునుగాక. ఈ రాత్రి మంటి ఘటములు మహదైశ్వర్యం అనే ఈ మాట మీరందరూ కూడా శ్రద్ధగా మీరు గమనించి, దీనిని స్వీకరించి, దీనికి తగినట్లుగా మీ జీవితాలను కూడా దృఢపరుచుకొని, ధైర్యం తెచ్చుకొని, మీ కర్తవ్యం ఏమిటో మీరు అర్థం చేసుకొని, మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా మన మంటి గట్టాలమని. ఒకవేళ లోకం తృణీకరిస్తుందా? ఎస్, నేను లోకము చేత తృణీకరించబడిన మట్టి ఘటాన్ని, కానీ దేవుని చేత నింపబడినటువంటి ఐశ్వర్యం ఈ కుండలో ఉంది. దేవుని చేత అంగీకరించబడిన ఘటం ఇది. దేవుడు కోరుకున్న ఘటం ఇది. దేవుడు నింపిన ఘటం ఇది. నేనంటున్నాను, దేవుడు నింపిన ఘటాలైతే మీకు ఏమీ డోకా లేదు. దేవుడు నింపిన ఘటాలైతే మీరు ధన్యులు. మీరు ఎంతోమందికి దీవెనకరమైన వ్యక్తులు. దేవుడు మిమ్మల్ని అందరినీ నింపాడు. మిమ్మల్ని అందరినీ కూడా తన యొక్క ఐశ్వర్యముతో నింపాడు, తన ఘనతతో నింపాడు. దాన్ని మీరు జాగ్రత్తగా వినియోగించుకోండి. దానిని లోకానికి పంచడమే ధ్యేయంగా మనం పగిలిపోయే వరకు కూడా దాన్ని పంచుతూ వెళదాం. పగిలిపోయిన తరువాత కూడా దాని విలువలు ఇంకా ఎక్కువ మందికి అర్థమవుతాయి. అందరూ గుర్తిస్తారు, అందరూ దాన్ని అనుభవిస్తారు, అందరూ నింపుకుంటారు. అందరూ కూడా దానిని స్ఫూర్తిప్రదంగా తీసుకొని వారు కూడా సమర్పించుకొని ముందుకు అడుగు వేస్తారు. అటువంటి ధన్యకరమైనటువంటి స్థితి మీ అందరికీ కలగాలని కోరుకుంటూ, మన సంఘాలు, మన కుటుంబాలు, మనమందరం కూడా ఆ విధమైనటువంటి ఐశ్వర్యాన్ని
సమాజానికి అందించేటువంటి మట్టి ఘటాలుగానే మన జీవితాన్ని కొనసాగించుకుంటూ సమాజాన్ని ఐశ్వర్యపు దిశగా నడిపించడానికి, సువార్త వైపుకు నడిపించడానికి, దైవిక వెలుగులోనికి నడిపించడానికి దేవుడు మిమ్మల్ని నన్ను బలపరిచి మరింతగా అభిషేకించి ఆయన వాడుకొనుగాక.